మీరు చేతులు ఎత్తుతున్నారు అంటే అర్థం ఏంటి? ఆయనను చేరుకోవటానికి మీరు ప్రయత్నిస్తున్నారు, మీ ఆత్మను ఎత్తుచున్నారు, ఆయనకు నైవేద్యమును మీరు సమర్పిస్తున్నారు. కాబట్టి మీరు ఎప్పుడైనా స్తుతియాగము చేయనప్పుడు మీ 2 చేతులు ఎత్తాలి. యెహోవాకు మందిరాన్ని కట్టించిన తర్వాత సొలొమోను రాజు 2 చేతులు ఎత్తి ప్రార్థన చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం సిగ్గుపడకుండా 2 చేతులు ఎత్తి సంఘంలో ఉన్నా, సహవాసంలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా మనం 2 చేతులు ఎత్తి ఇలా 2 చేతులు అల్లాడిస్తూ నోటి ద్వారా ఆయన పరిశుద్ధ నామాన్ని ఉచ్చరిస్తూ మనం స్తుతియాగము చేయటం వలన దేవునికి నైవేద్యాన్ని అర్పించినట్లు అవుతుంది. రెండవది, మీరు పాటలు పాడుతున్న సమయములో, ఆరాధన చేసే సమయములో 2 చేతులతో ఇలా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతించవచ్చు. కీర్తనల గ్రంథము